9:15 తొక్కలే. అమ్మో 9:15 అయిందంటే మా తొక్కలో కాడంతా ప్యాకెట్ మొదలు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయారేంటి? ఏమే తక్కువ ఏమిటి? అమ్మేదో వ్రతం చేస్తుందట, సాయంత్రం మిమ్మల్ని అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టాను. ఎదురింటి రామలక్ష్మి వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలోదని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాట్లాడండి. అయ్యో అవే మాట్లాడండి అంటే దాని అర్థం తాగిపోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంటో తొక్కలో వెళ్ళిపో. ఇలా ఇలా గడ్డ సమాన్ పెట్టరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. థ్యాంక్ గాడ్ ఉన్నావా? ప్యాకెటింగ్ చెక్ చేసి ఉంటావు అనుకున్నాను. జస్ట్ స్టార్ట్ అయ్యాను ఎదురుపడ్డావు. ఏంటి జైమాల్ని వదిలేసిన జరదా కిల్లీలా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఎనీ కష్టం? కష్టాలంటే కష్టాలు కాదు. ఇది ఉంచుకుని 200 ఇచ్చావంటే 4 కౌంట్లు కొట్టి నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. పోయస్. ఏమండి బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను స్టేషన్ కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదే? కన్నావులే రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం తిని బారేసిన కమలాపడి తొక్కలా ఫేసి ఇది. అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి నుంచి అలా మాట్లాడతారు? ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని, మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకుని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది. తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను. ఏం జరిగింది మేడం? ఐజీ దొరగా రిజైన్ చేశారు? అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాన్ని నేను ఉద్యోగం చేయడం అంటే ఆడవాళ్ళు మీరు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా? మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్ మగాళ్ళ మీరు బియ్యం ఎత్తున్నారు? అవ్వా రోజం చెప్పినట్టుంది. మగాడి బియ్యం ఎరగపోతే ఆడాళ్ళు ఎడతారా ఎక్కడైనా? ఇదంటే వరుస. పొద్దుట అంతే వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు. పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు. మొన్న 23 వైజాగ్ క్యాంప్ కెళ్లారు. ఒక్కరోజే అక్కడున్నారు. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. అయితే వైజాగ్ లోనే ఏదో జరుగుండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు? పిఏ కొండలరావు సార్. సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. వాట్? అవును సార్. ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత్తో వంట చేస్తూ రెండో చేత్తో పెళ్ళానికి పేరు చూస్తున్నాడు సార్. ఏమండి మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను ఉండమని చెప్పండి. దేవుడా. లక్ష్మీ క్షీర సముద్ర రాజకన్యా భక్త మీరా? ఏం డౌటా? ఈ అబ్బా అవతరాలు వచ్చే టైం అయింది. వచ్చి చాపలేచ్చావు. అలాగే వస్తున్నానండి. స్వీట్ ఆర్డర్ చేసావా? చేశానండి. కాఫీ ఇదిగో ఇప్పుడే పెడుతున్నానండి. ఇంకెప్పుడు పెడతావే? అవతల వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. ఒక్క పొలందా? నిండుకుందండి. ఉందా? ఉంటది. నీకు హారతి కర్పూరం అగరత్తుల మీద ఉన్న శ్రద్ధ ఒక్క పొడి ఒక్క పొడి మీద ఉండి సాగుతు మరి. అమ్మనా కన్న కొడక మాట్లాడు డూయింగ్ సెకండ్స్ సీయింగ్ ఇప్పటిదాకా రీడింగ్ జస్ట్ స్లీపింగ్ గోయింగ్ షాపింగ్ ఒక్క పొడి స్టేకింగ్ వెంటనే కమింగ్. హలో నమస్కారం నమస్కారం. దయచేయండి దయచేయండి. వచ్చారా? ఇచ్చే తాళసేనట్టుంది. పర్వాలేదు దాంతే ఉంది. తమరు వచ్చారు అదే 10,000. కాళ్ళు కడుక్కోండి. శుభం. అలాగే చేద్దాం. రండి రండి. ఇప్పటిదాకా తమరు రాకపోతేను చిలకలు చిలక కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? వచ్చి ప్రారంభించేద్దాం. ప్లేట్ లో ఫ్లూటు రెడీ. నేను రెడీ.
నేనేం అపకారం చేశానని నా తాళి పట్టి చెప్పేసావు దేవత. దేవత, ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళమే కావాల్సి వచ్చిందా దేవత? దేవత, తమ్ముడు గారు ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు? తొక్కలోది పోయింది నా పెళ్ళం గారు, మీ పెళ్ళం కాదుగా. దేవత, శ్రీదేవుడు పారేసిన మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది, ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నాం? ఇన్సూరెన్స్ చేయండి చెయ్యండి అని మొత్తుకున్నా. చేస్తాను చేస్తాను అంటూనే పారిచేస్తాను అన్నయ్య గారు. ఉన్నది ఇద్దరు మగపిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు. అన్నయ్య గారు, బాసు, నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిలిని చూసి ఏడవలో, బతులు పోయిన వెళ్ళి చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను, ఏడుస్తూ నవ్వుతున్నాను. ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని నా రాత్రి గారు. శవాన్ని తీస్తేనే గానీ ఆడాడు పేకాడుకోవడానికి మగాళ్ళు వంట చేసుకోవడానికి వీలు పడతాడు. ఏడుపు లేపండి అమ్మాయిలు, శవం లేపండి. అయ్యా సతంగం కానివ్వండి, ఆ మట్టెలు బట్టలు అవి తీసేసేయండి, తాళి బట్టు తెచ్చేసేయండి. ఏమాయ్ నువ్వు కత్తి నీరు క్షారం చంపేస్తాను. ఊరుకో తమ్ముడు, ఊరుకో. చెట్టంత భారీ అయిపోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు, ఈ చుట్టూ ఎందుకు? అయ్యో తతంగం కానివ్వండి. శుక్లాం భరద్రం అచ్యుతాయ నమః, శుక్లాం భరద్రం బుచ్చితాయ నమః, శుక్లాం భరద్రం నిశ్చితాయ నమః. తెల్ల బట్టలు తీసుకురండి. రామమ్మ రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నాడు. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. ఒక్కలేదు. అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? పంపదీసి వాడి పుట్టలోకి లాగటం లేదు కదా? అబ్బే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా ఇంకెన్సీపీ టెస్టులు అవతల నాకు పేకాడికి టైం అవుతోంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నా అన్నయ్య. బావగారు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా, అయ్యో. అయ్యో, ఏమైందన్నయ్య? అన్నయ్య నొప్పి వస్తుంది, పొత్తు గడప నొప్పి వస్తుంది బాబు. ఏమైంది? పొత్తు గడప నొప్పి వస్తుందండి. అయ్యో అయ్యో అయ్యో. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. చేస్తున్నాడా? అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా, వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పొట్టులో పరిగెత్తలేను. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సమయానికి ఉన్నాడు. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పండి, మెరుకులు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 అయ్యో. అయ్యో ఆనందం, ఆనందం. ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుష నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడికి పుట్టి నొప్పులు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఊహు, ఇక్కడ ఊహు. అంటే ఇదేదో ఊహు 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 ఊహుయే. అవ్వ, అవ్వ.
డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో అయ్యో అన్నయ్య త్వరగా రండి, అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. అక్కడ గట్టిగా పట్టుకోండి. పురుడొచ్చేసింది, మగబిడ్డ. ఎరా కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే పాలించకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికి వెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే, అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను ఏమండి ఏమండి నేను పాపిష్టవాడండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడిగా ఆనందంగా కనిపిస్తాను, కానీ మీకు మాత్రం తాకండి. అయ్యో ఏమండి 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 వెళ్ళొస్తామంటీ. నిన్నే నిన్నే మొద్దు. అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నావు బెడ్రూమ్ లో కదా. పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ మీరెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో. ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేనేమన్నా పదండి. తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా వచ్చావా రా. లాభం లేదండి, మీ అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి, జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి, కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి.
భగవంతుడా నేను భరించలేను తండ్రి. ఏమింది? పురిటి నొప్పులు బాబు. అవును బాబు, తొలిసూరి కానుపు. అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళకి పురిటి నొప్పులు ఏంటండి బాబు? సృష్టి ధర్మం బాబు. నొప్పులు మగాళ్ళకి, పురుళ్ళు ఆరాళ్ళకి వస్తాయి. అయ్యో కంగారు పడుతున్నాయినా, కాస్త ఓపి పట్టు. మరదల గారు ఏమన్నా వస్తోందా? లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది. త్వరగా కనివే తల్లి, బారుకు పోయి పార్టీ చేసుకుందాం. నేను భరించలేను. అయ్యో నిజమా? అవుని, కడుపులో బిడ్డ లతా మంగేష్కరే ఒకటే రాగాలు. అయ్యో ఆడబిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ. అదృష్టవంతుడి ఆడపిల్లంట. నొప్పులు ఇంత భయంకరంగా ఉంటాయి అనుకోలేదు. ఆకలేస్తుందన్నా. అబ్బా ఉండండి రా తొక్కల వదవలారా. నాకేమన్నా 1000 చేతులు ఉన్నాయా? చేతి వస్తున్నారుగా, కాల్చుకు తింటున్నారు. అన్నయ్య, తమ్ముడు తమ్ముడు ఇదేనా రావడం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంతా బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి? మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి ప్రశ్నలు? మగపుట్ట పుట్టాకి ఇవన్నీ తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా. తెస్తున్నానండి. ఎవరితది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. వదిన వదిన నిన్ను ఒరే ఆ, ఇది మరీ బాగుందిరా. భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం. వస్తున్నానండి. వదిన నువ్వు హాయ్ మరిది. ఏమిటి వదిన, ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా? అవో అవో ఏమిటా నీ మాటలు? ఇంత అడిగి చూస్తున్నా నీ భర్త. ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి. అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓకిసుకోటో. కిస్సా? ఊరుకోండి. పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాచకాలు? నువ్వు భద్రా స్థానానికి అది కాదన్నయ్య, వదిన ఉండరా. వాడికి అసలే మంచి బుద్ధి కాదు. ముళ్ళు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది. పద పద. ఇదిగో నువ్వు ఎస్ఐవేనా? ఎలా కనిపిస్తున్నాను? డ్రెస్ చూస్తే ఎస్ఐలానే ఉన్నావు, కానీ ఫేస్ చూస్తే స్కూల్ పిల్లల నోట్లో చాక్లెట్లు కొట్టేసేవాళ్ళ ఉన్నావు. ఇంకా నయం, ఉయ్యాల తొట్లో పాల పీకలు కొట్టేసేవాళ్ళ ఉన్నాం. లేదు, ఈ స్టేషన్ కి ఎస్ఐని నేనే. మరి కేడీలో అక్కడ కూర్చున్నావేటి? చెప్పమంటవా బాబు? ఇంటికి వెళితే వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళావరా అని మా ఆవిడ చెడ్డించుకుంటుంది. బయటికి వెళితే ఆడెవరో మగెవరో తెలియక పిచ్చెక్కి పోతుంది. స్టేషన్కి వచ్చే మా ఆడ పోలీసులు మక్కెలిరగ తంతారో మానభంగం చేస్తారని భయంగా ఉంది. అందుకే ఈ విశాఖపట్నం మొత్తానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనిపించి సెల్ సెటిల్ అయిపోయాను. అవును, ఎంతకి నువ్వెవరు? ముగ్గులు పెట్టే మొగాడివా, పెగ్గులు కొట్టి ఆడదానివా? వాళ్ళు వీళ్ళెందుకు అయ్యారో వీళ్ళు వాళ్ళెందుకు అయ్యారో తెలుసుకోవడానికి వచ్చిన వీడిని. అమ్మయ్యా, కాలికి జోడులా నాకు తోడు దొరికావు బాసు. బాసు బాసు బాసు, ఇక్కడ నుంచి నాకు కాస్త రక్షణగా ఉండి పెట్టవు. ఉంటారు గాని అసలు ఈ రివర్స్ కాల్కి రీజన్ ఏమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. మొన్న 23న నేను ఊరెళ్ళి 24న వచ్చేసరికి అంత తారుమారు అయిపోయింది. 24? మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? అంటే 24వ తేదీకి నీళ్లకి ఏదో అక్రమ సంబంధం ఉందన్నమాట. అదేదో బీచ్ లో అమ్మాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది. పద. ఏం కీరవాణి, కొత్తగా అయినక్కడ? వద్దు వద్దు వద్దు, నన్ను చేయదు. దయచేసి నన్ను వదిలేయండి. వద్దు, నన్ను చేయదు. నన్ను వదిలేయండి. అయ్యో నన్ను వదిలేయండి. నన్ను చేయండి. ఆ తలుపులు ఇప్పుడప్పుడే తెరుచుకోవురా. వద్దు, నన్ను వదిలే. వద్దు వద్దు వద్దు. ఇక్కడేదో కేక వినిపించిందేంటి? కేక? నీక? ఆడ కేక, మగ కేక, రేపు కేక, పురిటి కేక. ఇక్కడ జరుగుతుంది కూడా చెప్తావా లేదా? రేప్ జరిగింది. నీకెందుకు బే? ఆగో, అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది. బాబు ఏమిటి అలరి? నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. జో జో జో. ఏంటా వెసగద్రా, సరిగ్గా నొక్కు. పొద్దుపోయింది, పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కు.
ఏమండి ఏమండి మీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి, అంతేకాదు నన్ను చంపొద్దు. ఏమైందయ్యా తొక్కలోది? కట్నం తీసుకురాలేదు, నన్ను చంపేస్తారు. ఓ సింతేనా, ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు. ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకొని అనవసరంగా వచ్చావు. పదండి పదండి. బావగారు, అన్నయ్య గారు, అయ్యో. ఒరే ఏర్బాబు, మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. బావగారు, నోరు మీరా ఇంకా అరుస్తారెందుకు? నాన్న అమ్మో అమ్మో నాయో. ఆగండి, ఏమిటి దారుణం? అడగడానికి నువ్వెవడివిరా? మా అమ్మాయి మీ చేసుకుంటావా నిన్ను? మా ఆవిడ గారు మీరు చేసుకుంటారు నువ్వు. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు, పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను. తమ్ముడు గారు, నీకేం భయం లేదు. అయ్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఇక్కడెక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయిలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు. ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్దాం అంటే పదండి. కిరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నూరా కమాన్ రా. ఆవో నిత్య పెళ్లి కూతురా. ఆవో, ఆవు లేదు గేదె లేదు, త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెషేనా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏమిటిది? గర్భాధానం. అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? 25. 10. 10 పెళ్లికే అయింది. పోనీ 15. గెట్టదు, 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి బాబు క్వైట్, ఫైనల్ గా 17.5. ఓకే సరే కొట్టించు. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడీస్, క్యాషియర్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. ఏమండి, మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత సేల్స్ కౌంటర్లకు ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేస్ లో పెట్టాలి. తూటాల రాణియా? ఆవిడెవరు? ఆహా, నీ దగ్గర ఎన్ని కళలున్నాయని నాకు తెలుస్తుమా. ఏమి సింగింగ్, ఏమి స్టెప్పింగ్, ఏమి యాక్టింగ్. యాక్టింగ్ ఏమిటండి? అదే ఆ పిల్లను వల్ల వేసుకోవడానికి నువ్వు చేసిన ఎక్కింగ్. చిప, బల్లో వేసుకోవడానికి గాలం వేయడానికి నేనేమన్నా బజార్ మనిషి అనుకుంటావా? సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన మగ పుడుతుంది. బాసు, ఈ లేడీస్ డైలాగులు ఏమిటి? ఈ ఆడంగి ఎక్కింగ్లు ఏమిటి? పంప తీసి అది నీ చేత కూడా ఆ మందు తాగించేసిందా ఏమిటి? ఏమండి, నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? నేను కూడా ఆడవాళ్ళతో సమానంగా మందు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నానా? మీకుండుంటాయి పాడలవాట్లు, మీలా నేనేం చెడిపోలేదు. నేను చెడిపోయానా? పుచ్చిపోయారు. పుచ్చిపోయానా? కాక లక్షణంగా ఇంటి పట్టు నుండి వంట వరపు చేసుకోవాల్సిన మగాడివి ఇలా వీధిని పడి ఉద్యోగాలు చేస్తే పుచ్చక ఏం చేస్తావు? అందుకే అన్నారు, తిరిగి మగాడు తిరగ్గా ఆడది చెడిందని. ఓరి దేవుడు, నాకు తోడుగానున్న ఒక్కగానొక్క మగ పురుషుడివి నువ్వు కూడా జంబలకిడి పంబ అయిపోయావా బాసు? అయినా బాసు, అయినా బాసు, అయినా బాసు. ఎవరు? ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్. అమ్మాయి గారికి మీకు ఓకే కనుక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాటు చేసేస్తా.
పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సిందే, పంతులు అయ్యి నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారేమో తద్దినానికి వెళ్ళారండి, చిన్నకార్యం కదా అని నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. అబ్బాయి ఆటినాసన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదలా కోత కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకెట రాదండి. మాతండ్రే ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ముచ్చమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఒంగోలెద్దులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నావు, సిగ్గుగాలేదు? బొగ్గలో మొగ్గ, సిగ్గులు ముగ్గులు మగాళ్ళ కాకపోతే ఆరేళ్ళకుంటాయా ఏమిటి? ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాతికి అంత వైభోగం. ఆ పాటలు ఆపి నా మొహాన కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి. ఈ ముగ్గులెవడు కనిపెట్టాడ్రా బాబో? దమ్ము మీద దమ్ము లాగేస్తోంది ఇదెవత్తండి బాబో. ఇదిగో అబ్బాయి, యువతి అంటారేంటి? వారు మా శ్రీమతి గారు. ఏమిటి శ్రీమతి గారా? వారే నా మెడలో ఈ తాళి కట్టింది. ఏమిటి నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా? నువ్వు ఎలా కట్టించుకున్నావా? ఎలా కట్టించుకోవడం ఏమిటి? అందరి మగాళ్ళలాగానే ఇలా తల అబ్బాయి, ఎవరు నువ్వు? అవును, నేనెవరిని? నేనెవరిని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో? సతియే ప్రత్యక్ష దేవత దేవత దేవత. ఇది ఏదో సరికొత్త పైత్యము పైత్యము పైత్యము. చేతొక్కపడి గివ్ 10 రూపీస్ గోయింగ్ ఆన్ షో. మళ్ళీ షో మళ్ళీ కౌంటా? మరి ఈ ఐరన్ లెగ్ పక్కనుంటే కౌంట్ కాక ఇంకేమవుతుంది? ఇది ఊహించే కాళ్ళు కూడా కడిగిచ్చా, అయినా ఫలితం లేకపోయింది. నీ ఎవ్వరే నీ లెగ్స్ యాసిడ్ తో కడిగిచ్చినా సొక్కలేదురా. 10 ప్లీజ్. మాకిక్కడ ఆల్రెడీ గులాబ్ జామాయి కొట్టుకుంటుంది. తినలేదు పర్వా తీసుకోవా. బుక్కయ్యి ఫాదర్ 10 నాట్ గివింగ్ 20 టేకింగ్. అమ్మ నా కన్న కొడక. ఏమండి మజ్జిగ? మిడ్ నైట్ మధ్య కంటాడు ఈడెక్కడ మొగుడండి బాబో? వెళ్ళి టీ పట్రా. అలాగేనండి, పంటలో గంట. థ్యాంక్స్. ఏమండి పంతులమ్మ గారు, ముక్కేస్తారా పేకలు కలమంటారా? వేస్తా ఉండండి, ఏమిటా తొందర? అసలే ఇక్కడ ఈటెక్కిపోతుంటాను. ఇప్పటికి 4 తద్దినాలు 3 పెళ్లిళ్ల సంభావన ఘోరగేశారు. మమ్మీ నేను బయటికి గోయింగ్ ఓ 50 కోటి. కౌంట్ పీకి నేను ఎడుతుంటే క్యాష్ కావాలంటావేంట్రా బాబో? పాతలకి నో గివింగ్ నో గివింగ్. బై గోయింగ్. థ్యాంక్స్. వేల మీద ఆట నడుస్తూ ఉంటే ఈల పాట ఏమిట్రా బాబోయ్? నీ విజిల్స్ నా దగ్గర కాదురా చెత్త నా పుత్ర. నా కొడుకు ఆడెస్తాయి అంటే బాబో. పోలీసోడు పేరు చెబితే ప్యాంటు తడుపుకునే నా కొడుకు ఆడెస్తాయి అంటే పిల్లో. గొంతు మార్చావేంట్రా నా కొడుకు? వెరీ గుడ్. నువ్వు ఇలాగే ఈ ఆడాళ్ల పొగురు అణుస్తూ ఉండు. అలాగే బాస్. బాబాయ్ పడిపోయావు తల్లి. లేవండి పెరుగుద్ది. అమ్మా నా కోసం నువ్వు పడిపోయావు బోసు. బోసు పారు నువ్వా? ఎవరది? ఆనందం నువ్వా? పారు తొక్కలో ఈ అవతారం ఏమిటి? ఈ తాగుడేమిటి? తాగితే మర్చిపోగలను మన ప్రేమని,
తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు. పారు ఇలా అయిపోయిందేంటి బొస్సు? ఏం చెప్పమంటారు బాబు? విస్కీ సోడా లాగా ఒకే గ్లాసులో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు. సోడాకి దూరం అయిపోయానన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా బలిసిపోయారు బాబు. హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఆరు, ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించుపారు. ఎంత మాట అన్నావు ఆనందం. బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి, సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా? అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు, క్షమిస్తుంది. అమ్మగారు మాత్రం అనుకోకండి, క్షమించండి. అనుకోనిరా, అనుకోని నా అనుకునే వాళ్ళందరూ అమ్మగారు. ఆనందం, ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? తొక్క తొక్క ఎంత మాట అన్నారండి? ఆగు చెల్లి, ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు. ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే, కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు. అతను నిప్పు. వాడొక నిప్పు, నువ్వొక ఉప్పు. వదిలిస్తా పదా నీ తుప్పు. అమ్మగారు మళ్ళీ పడిపోయారా? ఉండండి, నేను పడతాను. నేను పడిపోయాను. వదలండి, ఎవరు చూస్తే బాగుండదు. ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి. ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. చీపాడు. అలాగా, ఓకే, ఉంటాను, బాయ్. రండి పంతులం గారు, రండి, వేసుకుందామా? మేము వచ్చింది పేకట్టాను కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్లి అంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్లి ఏమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్వులో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంటికి అబ్బాయి ఎవరో? వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు. వారబ్బాయి బీకాం చదివాడు. కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్, హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడి చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా బూజట అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు, కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో నిక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలా అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేమంటారా? లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను. పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షటప్. అమ్మదీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి ప్రభా. వాళ్ళెవరు? పేపర్లు. ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతురా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను. నీకెందుకయ్యా? కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. నేను ముందు పెట్టాను. నేనే ముందు పెట్టాను. నేను 12 గంటలుగా పెట్టాను. నేను 11 గంటలకే పెట్టాను. 9 గంటలుగా పెట్టాను. 8 గంటలకే పెట్టాను. నేనే పెట్టాను. నేనే ముందు పెట్టాను. నీకే చెప్తాను, ఎందుకు పెట్టా? అమ్మా ఓరి నీ చెమ్మడా, నీ చేతులు అడిపోను. మా వీధికి రారా, మా ఆవిడతో చెప్పి నీ వెళ్ళొతాడు మొల్లతాడు తెప్పించేస్తాను. త్వరకొచ్చావాడే, నువ్వేకొచ్చావాడి? మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో బిందెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలంటే ఇప్పుడేది నేనే సర్లేనా? నీ చేతులు ఇరిగిపోను. మా పనిపిల్ల నీ తమ్ముడు లేపుకోను. పక్కనుకుంటావు, నేను లేపుకోను. నీ తాడు పుడుకుందాగా నీ పదువులా తెలియదండి. నాను, ఇది స్టీల్ సిటీ కాదు, సేవండి సిటీలో ఉంది. ఏమండి, మగాళ్ళయుండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ, విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలా అడిగేమిటి? మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడివే? అవును. మగాడివి, పైగా వయసులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా పక్కన మీ మరదలు గారు ఉండాల్సిందే. మన పద్ధతులు, మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు. ఏమిటోలేండి, పోయే కాలం రోజులు.